హాయ్ ఫ్రెండ్స్, మమ్ముట్టి జీవా ప్రధాన పాత్రలు పోషించిన యాత్ర 2 సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ రియల్ బయోపిక్ ఎవరి కోసం తీసిందో, ఎందుకు తీసిందో ప్రజలందరికీ తెలిసిందే. అసలు ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించే ముందు ప్రజల కోసం ఆయన ఎలా స్పందించారు, ప్రజల కోసం ఎటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు, సడన్ గా ఆయన మరణాంతరం ఎవరెవరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని తారుమారు చేయడానికి ప్రయత్నించారు, రాజశేఖర రెడ్డి కొడుకైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణాంతరం ఆంధ్రప్రదేశ్ బాగు కోసం ఏం చేశాడు, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు అన్నదే ఈ సినిమా. మమ్ముట్టి రాజశేఖర రెడ్డి గారి పాత్రలో అద్భుతంగా చేయగా, జగన్మోహన్ రెడ్డి పాత్రలో జీవా చాలా బాగా చేశాడని చెప్పొచ్చు. వర్మ తీసే సినిమాలో ఉన్నట్టు ఎగ్జాక్ట్ పోలికలకి దగ్గరగా లేకపోయినా కొన్ని మేనరిజమ్స్తో జీవా ఆ పాత్రకి కరెక్ట్ అనేలా చేశాడు. చంద్రబాబు నాయుడు పాత్రకి మహేష్ మంజ్రేకర్ అంతగా సరిపోకపోయినా క్రూయల్టీని మాత్రం కళ్ళల్లోని ఎక్స్ప్రెషన్లోని బాగా చూపించాడు మహేష్ మంజ్రేకర్. ఇక మిగిలిన పాత్రలన్నీ కూడా చాలా వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి దగ్గరగానే ఉంటాయి. శుభలాక్ సుధాకర్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. డైలాగ్స్ బాగుంటాయి. ముఖ్యంగా ఈ సినిమాకి సంతోష్ నారాయణ్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అని చెప్పొచ్చు. పాటలు పర్వాలేదు అనిపిస్తాయి కానీ అంతగా గుర్తుండవు. దర్శకుడు ప్రెస్ మీట్లో చెప్పినట్లు చాలా వరకు కల్పితమైన సీన్లే ఉన్నా వాటిని ఎమోషనల్గా పండించడంలో అద్భుతమైన నటీనటులు మమ్ముట్టి, జీవా లాంటి వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. తెర మీద చూస్తున్నప్పుడు ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. ఒక గుడ్డివాడి సీను, చెవిటి మిషన్ సీనే కాకుండా చాలా సీన్లు ఉంటాయి సినిమాలో. మనకి తెలిసిన పాదయాత్రలు, రాజశేఖర రెడ్డి గారి మరణాలే కాకుండా దర్శకుడు కొంచెం డెప్త్గా వెళ్ళాడు సినిమాలో. ఈ సినిమా ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది. అక్కడక్కడ మిమ్మల్ని ఏడిపిస్తుంది, హార్ట్ టచ్ చేస్తుంది. ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా మీరు జగన్ గారికి ఫ్యాన్ అయిపోవడం, జగన్ గారికి ఓట్లు వేసేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సినిమాని ఒక్కసారి చూడండి. అద్భుతమైన ఫోటోగ్రఫీ అందించారు మది. శ్రీమంతుడు తర్వాత, సాహో తర్వాత మది అందించిన బెస్ట్ వర్క్స్లో యాత్ర 2 కూడా చేరుతుంది. మహి వి రాఘవ్ కొంచెం స్లోగా తెరకెక్కించిన ఎమోషనల్గా కనెక్ట్ అవుతూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది ఈ సినిమా. ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?